ఇప్పుడు ఈ క్రెడిట్ వార్లో భాగంగా బేసిక్ ఏం జరుగుతుందంటే బీజేపీలో ఇప్పుడు అధ్యక్ష పదవి కోసం ఇదంతా ఈ క్రెడిట్ వార్కి అధ్యక్ష పదవికి చాలా దగ్గరి సంబంధాలు ఉన్నాయి. ఒక వర్గం నాయకులేమో అమ్మా ఇది ఈడ గెలిస్తే బండి సంజయ్కి ప్లస్ అవుతుందేమో, ఆయనకి ప్లస్ అవుతుందేమో, కొంచెం రిజల్ట్ అటు ఇటు అయితేనే బాగుంటుందేమో అని ఒక వర్గం అనుకుంటుంది. ఇంకొక వర్గం ఏమో ఇప్పుడు ఈ వర్గమేమో సంజయ్ ఇటు చుట్టూన్న వర్గమేమో ఇది ఖచ్చితంగా గెలవాలి, అవసరమైతే రేపు పొద్దున మనమే అధ్యక్షులం కావాలని వీళ్ళు భావిస్తూ ఉన్నారు. బండి సంజయ్ కూడా అధ్యక్ష రేసులో ఉన్నాడన్నది చర్చ జరుగుతూ ఉన్నది. ఇప్పుడు ఈ గెలుపు తర్వాత మరింతగా సంజయ్కి ఇది ఒక బూస్టింగ్ లాగా పనిచేసింది. రేపు అధ్యక్ష పదవిని కూడా ఆయన ఆశించబోతున్నారు అన్న ఒక చర్చ చాలా బలంగా పార్టీలో కూడా జరుగుతున్నది. ఆయన ఇప్పుడు మళ్ళీ యాక్టివ్ అవుతున్నారు. నాకు ఈ మంత్రి పదవి కంటే గ్రౌండ్లో ఉండడమే బెటర్. ఈ ఢిల్లీ రాజకీయాలు, ఈ ఆడ పాతుకుపోయిన ఐఏఎస్లు వాళ్ళతో వీళ్ళతో మాట్లాడాలు, ఇదంతా మనకు కుదరని పని. మనం గల్లీలో ఉండాలి, ఇక్కడ తెలంగాణ రాజకీయాలను శాసించాలి అన్న ఒక ఆలోచనలో బండి సంజయ్ పడ్డట్టుగా కొన్ని వార్తలు వస్తున్నాయి. పార్టీలో కూడా డిస్కషన్ జరుగుతున్నది.